నెట్‌ఫ్లిక్స్ తన డేటా ఎక్కడ స్టోర్ చేస్తుందో తెలుసా? మీ ఫోన్‌లో కాదు మావోయ్! క్లౌడ్‌లో. ఆ క్లౌడ్‌లో కూడా టైప్స్ ఉన్నాయి. పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్. ఈరోజు పబ్లిక్ క్లౌడ్ చూద్దాం. పబ్లిక్ క్లౌడ్ అంటే ఇంటర్నెట్ ద్వారా అందరికీ అవైలబుల్ ఉన్న క్లౌడ్ సర్వీసెస్. సింపుల్‌గా చెప్పాలంటే పబ్లిక్ క్లౌడ్ అంటే ఒక హ్యూజ్ షాపింగ్ మాల్ లాగా అనుకో. ఇక్కడ మాల్ అందరిది. కానీ దాంట్లో ఉన్న స్టోర్స్ మీదే. ఫర్ ఎగ్జాంపుల్ ఓరియన్ మాల్లో 88 స్టోర్స్ ఉన్నాయి. 88 స్టోర్స్‌కి సెపరేట్ ఓనర్స్ ఉంటారు మావా. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్ అయి ఉంటుంది. ఎలక్ట్రిసిటీ, బిల్డింగ్, సెక్యూరిటీ మాల్ ప్రొవైడ్ చేస్తుంది. కానీ షాప్లో ఉన్న ఐటమ్స్కి మీ ఓనర్షిప్ ఉంటుంది. అలాగే పబ్లిక్ క్లౌడ్లో సర్వర్స్ షేర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద రన్ అవుతాయి. కానీ మీ డేటా సెక్యూర్ అండ్ సెపరేట్గా ఉంటుంది. మీ డేటా మీ కంట్రోల్లో ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్ వచ్చేసి తన డేటాని AWS ప్లాట్ఫామ్లో స్టోర్ చేస్తుంది. నెట్‌ఫ్లిక్స్ ఒకటే కాదు, యాపిల్, ఫేస్బుక్, అడాబ్ ఇలా ఇంకా చాలా కంపెనీస్ స్టోర్ చేస్తాయి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయి మావా. ఫాలో చేసుకోవడం మర్చిపోకురోయ్. అలాగే మనోడొకడు ఉంటాడు కదా, వాడికి కూడా ఈ రీల్ షేర్ చేయి. నెక్స్ట్ వీడియోలో ప్రైవేట్ క్లౌడ్ డిస్కస్ చేద్దాం. సరే మరి రేపు కలుద్దాం.